యేసు ప్రభు వారు పాత నిబంధనలో ఉండి క్రొత్త నిబంధనను వారికి పరిచయం చేశారు. యేసు ప్రభు వారు ధర్మశాస్త్రం కింద ఉండి కృపను పరిచయం చేశారు. ఆ రాత్రి ఆ పరిచయం చేయకపోతే, ఆ రొట్టె కార్యక్రమాన్ని వారికి అప్పగించకపోతే ఈ రోజున మనం ప్రభు శరీరమును ప్రభు రక్తమును తీసుకునే వాళ్ళం కాదు. దానిని పౌలు భక్తుడు కొరింథీ పత్రిక కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో ఇంకా వివరంగా 23వ వచనం నుంచి వ్రాస్తూ ఉంటాడు. యేసు ప్రభు వారు పస్కాను భుజించింది పాత నిబంధన. దానిని వీరికి అప్పగించిన తరువాత అపోస్తల కార్యాల 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు వారి మీద వ్రాలిన తర్వాత, మొదటి పేతురు ప్రసంగానికి 3,000 మంది రక్షించబడిన తరువాత ఇంటింటా రొట్టె విరిచారే, అదంతా కూడా క్రొత్త నిబంధన. ఇప్పుడు యేసు ప్రభు వారు పస్కాను పూజించడానికి ఆశపడింది క్రొత్త నిబంధనను పరిచయం చేయడానికి. నేను మరణించిన తర్వాత నా శిలువ శ్రమను జ్ఞాపకం చేసుకోవడానికి నా శరీరాన్ని మీరు రొట్టెగాను, నా రక్తాన్ని మీరు చెప్పండి, నా రక్తాన్ని ద్రాక్షారసంగాను తీసుకునేది నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి. మీరు పస్కాన్ని జ్ఞాపకం చేసుకోగలదు. ఇంకా మోషే ఏ రోజైతే ఐగుప్తు చెర నుండి విడిపించాడో అప్పుడు సంగతులు మీరు జ్ఞాపకం చేసుకోగలరా. కానీ ఇప్పుడు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి సంగతి? శిలువ బలియాగంలో నేను పెట్టిన ప్రాణాన్ని, నేను నలగగొట్టిన శరీరాన్ని, దీనిని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా మనం పాత నిబంధన కాలంలో ఉంటే పస్కాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు, పస్కాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు. కానీ క్రొత్త నిబంధనలు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి? ప్రభు బల్లని, ప్రభురాత్రి భోజన సంస్కారాన్ని. గత సంవత్సరం జనవరి 14-15 తారీఖుల్లో భీమవరంలో ఒక మంచి సెంటర్లో నాకు ఒక 2 సహోదరులు కనబడ్డారు. వారు ఫైలు పట్టుకుని వెళ్ళేవాళ్ళని వచ్చేవాళ్ళని కొన్ని విషయాలు అడుగుతూ ఉన్నారు. నేను కూడా అదే పని మీద నడిచి వెళతా ఉంటే నన్ను ఆపి, అయ్యా మీకు 2 నిమిషాలతో మీతో మాట్లాడచ్చా అన్నారు. సరే బాగానే ఉన్నారు, మాట్లాడండి అన్న. వారు యేసు ప్రభు అంటే మీకు తెలుసా అంటే తెలుసు అన్నారు. నేను కూడా సేవకుడినేనండి అన్న తర్వాత వారు కింద పెట్టి మీద పెట్టి అది చెప్పి ఇది చెప్పి ఇది చెప్పి అది చెప్పి యేసు ప్రభు తండ్రికి మొరపెట్టాడు అంటే మన తండ్రి ఎవరు? మన దేవుడు ఎవరు? యెహోవా. అంటే యేసు ప్రభు దేవుడు కాదు. ఏంటంట? యేసు ప్రభు దేవుడు కాదు. యేసు ప్రభు పస్కాన్ని పూజించినట్టు ఉంది కదండి. మరి మనం కూడా ఏం చేయాలండి? పస్కాన్ని పూజించాలండి. అంటే చివరాఖరికి వాళ్ళ వెర్షన్ మీకు అర్థమైందా? వాళ్ళు యెహోవా సాక్షులు. సరేనండి, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారా అన్నాను. మనం కూడా పస్కాన్ని పూజించాలండి అన్నాడు. రమ్మంటే వస్తాను, మీరు ఎక్కడ పెడతా అంటే అక్కడ విందు. నాకే పోయే, నాకేమన్నా పోయిందా చెప్పండి. మీరు విందిస్తానంటే నేను తీసుకోవడానికి సిద్ధమే. పదండి, ఇప్పుడు ఏ రెస్టారెంట్కి తీసుకెళ్తారా, లేకపోతే మీ ఇంటికాడ ఏమైనా పస్కాన్ని వదిస్తారా అని చెప్పండి. అబ్బాయి అలా కాదండి, మనం ఇప్పుడు కాదండి, పలానా అక్టోబర్లో ఎప్పుడో చెప్పి డేటు, ఆ టైంలో మనం పస్కాన్ని ఆచరించాలండి, యేసు ప్రభుని దేవుడిగా కొలవకూడదండి అన్నాడు. నువ్వు ఏది చెప్పినా వింటాను, కానీ యేసు ప్రభువుని దేవుడిగా కొలవకూడదు, ఆయన దేవుడిగా అంగీకరించకూడదంటే మాత్రం నేను ఒప్పుకోనయ్యా. ఎందుకంటే నేను రక్షించబడిందే ఆయన రక్తం వలన, నా పాపాలకు పరిహారం కలిగిందే ఆయన రక్తం వలన. మరి ఆయన్నే ఒప్పుకోనప్పుడు ఇప్పుడు ఆయన ద్వారానే తండ్రి చేరాలి. ఆయన అక్కలేనప్పుడు నేను తండ్రికి ఎలా చేరతాను? నేను ఆయనే స్పష్టంగా చెప్పాడు కానీ నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమని. ఆయనే అక్కలేనప్పుడు నేను తండ్రి యొద్దకు ఎలా చేరతానని నువ్వు అనుకుంటున్నావాయా? ఒక వెరివాడా, తండ్రి యొద్దకు వెళ్ళాలంటే కుమారుడు కావాలి. కుమారుడు అక్కలేకుండా తండ్రి యొద్దకు వెళ్ళగలమంటే ఏదైనా ఉంటే చెప్పు. నువ్వు యేసు ప్రభువు కావాలి దేవుడి దగ్గరికి వెళ్ళడానికి, కానీ యేసు ప్రభువుని దేవుడికి ఒప్పుకోకూడదా? అసలు లాజిక్ ఏమైనా ఉందా? నేను అన్నది మీకు అర్థమైందా? ఒక కాలువ దాటాలంటే వంతెన దాటాలి, వంతెన దాటే అవతలకి వెళ్ళాలి. అసలు ఈ వంతెనే మంచిది కాదు, అసలు ఈ వంతెనే కాదు అని నువ్వు దాన్ని పగలగొడతానంటే నువ్వు అవతలకి ఎలా వెళ్ళగలవు? వెంటనే మా ఇద్దరు కాన్వర్సేషన్లో పక్కనున్న ఆయన, ఎవరి మతం వాళ్ళు ఆచరించండి అయ్యా, ఎందుకు ఇచ్చి గొడవ అని చెప్పి ఆయన అన్నాడు. ఇక్కడ గొడవ ఏం లేదండి, మతం గురించి కూడా కాదు అని చెప్పి, సరే బండి ఎక్కడ మా ఇంటికి వెళ్దామంటే అబ్బాయి కాదండి అని చెప్పి, మీతో మాకు అవదండి అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు. ఒక ఫోటో తీసుకుని పంపిస్తాను ఉండండి అని వాళ్ళ ఫోటో తీసుకుని వెంటనే భీమవరం వాట్సాప్ గ్రూపులు అన్నింటిలో పెట్టేసి, వీళ్ళు యెహోవా సాక్షులు తిరుగుతున్నారు జాగ్రత్త అని చెప్పాను. ఎందుకంటే ఒక 5-6 ఏళ్ళ కిందట పాలకొల్లు, మీకు ఐడియా ఉందా? పాలకొల్లు ఏరియాలో వీళ్ళే తిరిగి మనం పాత నిబంధనలో ఉన్నాము, సున్నతి ఆచరించాలని చెప్పి దాదాపు ఇంచుమించు ఒక 30 మందికి సున్నతి చేయించారు.
సున్నతి చేయించారు. అందులో వాక్యం తెలుసున్న వాళ్ళు, పాస్టర్లు, వారికి వయసు 40 నుంచి 60 మధ్యలో ఉంటే వాళ్ళ సున్నతి చేయించుకుంటే అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకున్నారు వాళ్ళు. సున్నతి అంటే కొంతమంది మీకు తెలిసే ఉంటుంది, ఏ వయసులో చేయవలసిందో ఆ వయసులో చేయాలి. తర్వాత మాకు తెలిసిన తర్వాత మా గురువు గారు వెళ్ళి మా సార్ ఒక్క తిట్టి కాకుండా తిట్టాడు. దేవుడు నీకు అప్పగించింది కొత్త నిబంధన, నిన్ను పాత నిబంధనలో ఉంచలా. పాత నిబంధన యూదులకి. అందుకే పౌలు గారు చెప్తా ఉంటాడు, అబ్రహాము వలన యూదులకి ఏ ఏ ఆశీర్వాదాలు వచ్చాయో యేసు ప్రభు వల్ల మనకే ఆశీర్వాదాలు వచ్చినాయి. అంటే అబ్రహాము వలన యూదులకి ఏ ఏ ఆశీర్వాదాలు వచ్చాయో యేసు ప్రభు వల్ల మనకే ఆశీర్వాదాలు వచ్చినాయి. అంటే అబ్రహాము వలన యూదులకి ఏ ఏ ఆశీర్వాదాలు వచ్చాయో యేసు ప్రభు వల్ల మనకే ఆశీర్వాదాలు వచ్చినాయి. అంటే